గుడ్ మార్నింగ్ అందరికీ. మనకి సిపికెట్కి సంబంధించి కీ పేపర్ రిలీజ్ అయింది. మీరు చెక్ చేసుకున్నారు ఆల్రెడీ ఎన్ని మార్క్స్ వచ్చినాయని మీరు తెలిసింది. ఎవరైతే చెక్ చేసుకోలేరో ప్రీవియస్ వీడియో చూడండి, నిన్నే అప్లోడ్ చేసిన, చెక్ చేసుకోరి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కింద కామెంట్ పెట్టుర్రి. అండ్ అబ్జెక్షన్స్ ఎట్లా పెట్టాలి? అబ్జెక్షన్ అంటే క్వశ్చన్ పేపర్లో కీ వచ్చింది కదా, వాళ్ళ సైడ్ నుంచి ఆన్సర్ తప్పుంది ఏదో ఒక క్వశ్చన్కి. సో మీ సైడ్ నుంచి ఆన్సర్ తప్పుంది, మీరు దీన్ని కరెక్ట్ చేసుకోరి అని చెప్పేసి మనం అబ్జెక్షన్ పెడతాం. అది ఎట్లా పెట్టాలి మన ఫోన్లో అని చెప్పేసి చెప్పిన వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేసి హైప్ చేయరి, మన వాళ్ళందరికీ షేర్ చేయరి. అండ్ మన యాప్ ఉంటుంది ప్లేస్టోర్లో, కంపల్సరీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సిపికెట్ గైడెన్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. యాప్లో అక్కడ జాయిన్ అవ్వడం వల్ల మీరు నాతో పర్సనల్ చార్జ్ చేయొచ్చు. అండ్ దానికి సంబంధించిన కాలేజెస్ లిస్టు, అన్ని యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్ లిస్టు, వెబ్ ఆప్షన్స్ వీడియో, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియో ఇన్ డీటెయిల్గా అన్నీ ఉన్నాయి. సో మీరు కంపల్సరీ జాయిన్ అయితే అవ్వండి. వీడియో ఎండ్ వరకు చూడండి, చూసి అబ్జెక్షన్ ఎవరైనా పెట్టాలనుకుంటే పెట్టండి. 19-20 2 డేసే టైం ఉంది. ఈరోజు రేపు ఈ 2 డేస్లోనే మీరు పెట్టాలన్నట్టు. సో ఇది ఇన్ఫర్మేషన్, కంపల్సరీ చూడండి. టైం లేదండి, కొంచెం హెల్త్ బాగాలేదు నాది, అందుకే నిన్ననే నైట్ పెడతా అనుకున్నా. ఫుల్ వర్షం పడుతుంది, సిగ్నల్ లేదు విలేజ్లో, నేను విలేజ్లో ఉన్నా, అందుకే కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఈరోజే వీడియో పెడుతున్నా. అండ్ ఈరోజు రేపు 2 డేస్ ఉంది టైం, 19-20 జూలై. కంపల్సరీ అబ్జెక్షన్ పెట్టుకోరి. నిజంగానే క్వశ్చన్ వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంటే మీరైతే అబ్జెక్షన్ రేజ్ చేయండి. మీరు రేజ్ చేయడం వల్ల అది అందరికీ యూజ్ అవుతుంది. ఒక్కరు రేజ్ చేసినా సరే వాళ్ళు ఐడెంటిఫై చేస్తే అది కరెక్ట్ ఆన్సర్ చేసిరనుకో, అది కరెక్ట్ పెట్టి అందరికీ మార్క్ అవుతుంది అన్నట్టు. సో మన వల్ల చాలా మందికి హెల్ప్ అవుతుంది. అందుకే మంచిగా ఐడెంటిఫై చేయరి. ఒక్క క్వశ్చన్ వాళ్ళ సైడ్ నుంచి తప్పున్న ఆన్సర్ మనం అబ్జెక్షన్ పెట్టాలి, పెడితే అది కరెక్ట్ అవుతుంది, చాలా మందికి హెల్ప్ అవుతుంది. డన్. వీడియో అయితే ఇంతవరకు చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకి కీ అయితే చెక్ చేసుకోరి. ఇప్పటివరకు చెక్ చేసుకునే వాళ్ళు ఇక్కడ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. ఇవి రెండు మీ హాల్ టికెట్లోనే ఉంటాయి. కొట్టి చూసుకోర్రి. ఎట్లా చూసుకోవాలని చెప్పేసి నిన్ననే వీడియో పెట్టిన, అది ఆల్మోస్ట్ 7,000 మంది చూసిర్రు. మీరు కూడా చూసి కీని చెక్ చేసుకోర్రి, ఎన్ని మార్కులు వచ్చినాయని చెప్పేసి చెక్ చేసుకోర్రి. ఒకవేళ ఏదన్నా క్వశ్చన్ వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంది, ఆన్సర్ వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంది అన్నప్పుడు మనం అబ్జెక్షన్ పెట్టొచ్చు. ఓకేనా? అబ్జెక్షన్ పెడితే వాళ్ళు చెక్ చేస్తారు. అది నిజంగానే వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉందనుకో వాళ్ళు కరెక్ట్ చేస్తారు. సో అట్లా కరెక్ట్ చేయడం వల్ల, ఆ క్వశ్చన్ కరెక్ట్ చేయడం వల్ల ఎవరైతే ఎగ్జామ్ రాసిన అందరు ఉంటారు కదా, సో ఎవరైతే అది కరెక్ట్ పెట్టిరో వాళ్ళకి మార్క్ ఆడవుతాయి అన్నట్టు. సో ఇది నార్మల్గా ఎవరైతే అబ్జెక్షన్ పెట్టిరో వాళ్ళు కింద కామెంట్ పెట్టుర్రి. మీరు ఏదన్నా క్వశ్చన్కి మీ సబ్జెక్ట్లో అబ్జెక్షన్ పెడితే అది కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఒక్కరు పెడితే సరిపోతుంది అబ్జెక్షన్స్. ఎందుకంటే ఒక్కరు అబ్జెక్షన్ పెట్టినా అది కరెక్ట్ ఉందనుకో అందరికీ మార్క్ యాడ్ అయిపోతుంది అన్నట్టు. ఎట్లా పెట్టాలని చెప్తా. కింద సింపుల్, ఇక్కడ అబ్జెక్షన్ ఆన్ ప్రిలిమినరీ కీ అని ఉంది, ఇది క్లిక్ చేస్తున్నా. ఇది క్లిక్ చేసుకోవాలి. చేసిన తర్వాత కింద మనకి క్లారిటీగా చూడుర్రి, క్యాండిడేట్ షుడ్ యూజ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ కీ అండి. ఏదైతే మాస్టర్ క్వశ్చన్ పేపర్ కీ ఉందో దాన్ని యూజ్ చేసుకోవాలి ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రేజింగ్ అబ్జెక్షన్స్ అండ్ ప్రిలిమినరీ కీ. అంటే మనకు రెస్పాన్స్ షీట్ ఉంది కదా, ఈ రెస్పాన్స్ షీట్ అనేది మనం యూజ్ చేయొద్దు. రెస్పాన్స్ షీట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు ఉంటుంది. ఇప్పుడు నేను ఎంఏ ఇంగ్లీష్ రాసిన, వేరే పర్సన్ కూడా ఎంఏ ఇంగ్లీష్ రాశారు. ఇద్దరికి క్వశ్చన్ పేపర్లు 100 క్వశ్చన్లు సేమ్ ఉన్నా సీక్వెన్స్ వేరు ఉంటుంది. సో మనకి మా రెస్పాన్స్ షీట్ అనేది పక్కన పెట్టి మాస్టర్ క్వశ్చన్ పేపర్కి డౌన్లోడ్ చేసుకోరు. అదే యాక్చువల్ క్వశ్చన్ పేపర్, మీకు తయారు చేసిన క్వశ్చన్ పేపరు. అందులో మెయిన్గా చూడండి మాస్టర్ క్వశ్చన్ పేపర్కి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద ఉంటుంది చూడండి, మాస్టర్ క్వశ్చన్ పేపర్కి అని ఇక్కడ ఉంది. మాస్టర్ క్వశ్చన్ పేపర్కి ఇది క్లిక్ చేస్తే ఇక్కడ సబ్జెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎంఏ ఇంగ్లీష్ అనుకోరి, ఎంఏ ఇంగ్లీష్ ఓపెన్ చేసిన. ఎంఏ ఇంగ్లీష్ ఓపెన్ చేస్తే ఆ మాస్టర్ క్వశ్చన్ పేపర్కి ఓపెన్ అవుతుంది. ఇందులో చూడుర్రి మిస్టేక్, మీ దగ్గర ఏదైతే రెస్పాన్స్ షీట్లో క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ ఇక్కడ కూడా ఉంటుంది. సో ఆ క్వశ్చన్ తప్పు ఉందా కరెక్ట్ ఉందా అని చెక్ చేసుకోర్రి. సో ఇది ఇక్కడ మెయిన్గా ఇది చూసుకోర్రి, ఇందులో ఏ క్వశ్చన్ తప్పు ఉంది, ఏ క్వశ్చన్ కరెక్ట్ ఉంది అని ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్కి ఇలా చూసుకోర్రి. ఎన్ని క్వశ్చన్లు అయితే తప్పు ఉన్నాయో ఇందులో, సో ఇందులో బేస్ చేసుకొని మనం అబ్జెక్షన్ పెట్టాలన్నట్టు. ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే క్వశ్చన్ నెంబర్, ఇప్పుడు చూడండి ఇది క్వశ్చన్ నెంబర్ 3 అండ్ క్వశ్చన్ నెంబర్ ఐడి ఉంటుంది ఇక్కడ చూడండి, 526123139424 ఇది ఉంది కదా, 924 ఇది క్వశ్చన్ ఐడి అన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ కీలో క్వశ్చన్ ఐడి అనేది ఇంపార్టెంట్. మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్ కీ డౌన్లోడ్ చేసుకొని ఏ క్వశ్చన్ తప్పు ఉందో చూసుకొని ఆ క్వశ్చన్ ఐడి అయితే నోట్ చేసుకోరి. ఓకేనా? సో ఇది మెయిన్గానైతే ఇది. ఇప్పుడు అబ్జెక్షన్స్ ఎట్లా పెట్టానో చెప్తా. ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ కీలా మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు తప్పు ఉందా కరెక్ట్ ఉందా అని చెక్ చేసుకొని ఏదైతే తప్పు ఉందో ఆ క్వశ్చన్ ఐడి, ఆ క్వశ్చన్ నెంబర్ నోట్ చేసుకొని తర్వాత పనిచేస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నార్మల్గా ఇక్కడ క్లారిటీ, ద క్యాండిడేట్ కెన్ రైజ్ ద అబ్జెక్షన్స్ ఆన్ ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ కన్నా అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు, బట్ ఓన్లీ వన్స్. హెన్స్ ద క్యాండిడేట్ ఈజ్ అడ్వైజ్ టు లిస్ట్ అవుట్
ఆల్ ద అబ్జెక్షన్స్ అలాంగ్ విత్ జస్టిఫికేషన్ బిఫోర్ రేజింగ్ అబ్జెక్షన్. అంటే ఏంది, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఆన్సర్ వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంది, అది ఎందుకు తప్పు ఉంది, ఏది యాక్చువల్ కరెక్ట్ ఆన్సరు అనేది మీరు జస్టిఫికేషన్ ఇవ్వాలి. అంటే మీ దగ్గర ఏదో ఒక మెటీరియల్ ఉంటుంది కదా, గవర్నమెంట్ బుక్ ఏదో ఒక బుక్ ఉంటుంది కదా, ఆ బుక్లో ఆ ఆన్సర్ అనేది మీరు దాన్ని ఒక ఫోటో తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాలన్నట్టు, దానికి సంబంధించి మీరు కూడా రాయాలి. ఓకేనా. సో క్వశ్చన్ తప్పు ఉంది, క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళు తప్పిచ్చారు, మరి కరెక్ట్ ఆన్సర్ ఏది, దానికి ప్రూఫ్ ఏది అన్నట్టు మనం పెట్టాలి. ఆ ప్రూఫ్ అనేది ఏదో ఒక బుక్లో నుంచి తీసి దాని ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని ఫోటో తీసుకొని ఇక్కడ జస్టిఫికేషన్ అనేది మనం ఇవ్వాలన్నట్టు. ఓకేనా. మీరు ఒకటేసారి ఒక స్టూడెంట్ ఒకటేసారి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వన్స్ అని చెప్పారు చూడండి, ఓన్లీ వన్స్ అని చెప్పారు. ఒక స్టూడెంట్ ఒకటేసారి మీరు సబ్మిట్ చేయాలన్నట్టు. ఓకే. అందులోనే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో తప్పు అన్ని క్వశ్చన్స్ పెట్టి మనం సబ్మిట్ చేయాలి. ఇప్పుడు 3 క్వశ్చన్లు తప్పు ఉన్నాయి, 2 క్వశ్చన్లు తప్పు ఉంది, 1 క్వశ్చన్ తప్పు ఉంది, 4 క్వశ్చన్లు తప్పు ఉన్నాయి, కరెక్ట్ చెక్ చేసుకొని అబ్జెక్షన్ ఇవ్వాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 200 అండి, చెప్తున్నా కదా, అది గుర్తుపెట్టుకోరు. 200 రూపీస్ కట్టాలి మనం, అది కూడా కింద ఉంటుంది, మెన్షన్ చేస్తారు, చెప్తా చూడండి. వెరిఫై ఆల్ ద ఫీల్డ్స్ బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మాడిఫైడ్ ఆఫ్టర్వర్డ్స్. ద క్యాండిడేట్ హ్యాస్ టు పే 200 రూపీస్ పర్ క్వశ్చన్. ఒక్క క్వశ్చన్కి 200 రూపీస్. ఒక 5 క్వశ్చన్లు తప్పున్నాయి, ఆన్సర్లు తప్పున్నాయి, అబ్జెక్షన్ పెట్టాలంటే 1000 రూపాయలు కావాలి. ఓకే. అట్లా రేజ్ ద అబ్జెక్షన్. బట్ ఏంటంటే ఇఫ్ ద అబ్జెక్షన్ రేజ్డ్ ఆన్ ఏ క్వశ్చన్ ఈజ్ వ్యాలిడ్, నిజంగానే ఆ క్వశ్చన్ తప్పు ఉంది, మీరు అబ్జెక్షన్ పెట్టిరు అనుకో, ద అమౌంట్ విల్ బి రీఫండెడ్ విత్ ఇన్ 7 days. అంటే మీరు కట్టిన క్వశ్చన్కి 200 కడతారు కదా, అవి విత్ ఇన్ 1 week మీకు రీఫండ్ అవుతాయి. సో అబ్జెక్షన్ పెట్టే ముందు కరెక్ట్ చెక్ చేసుకోరు. నిజంగానే తప్పు ఉందంటేనే పెట్టిరంటే మీకు వారం రోజులలో మీ పైసలు మీకు రిటర్న్ వస్తాయి. ఆ క్వశ్చన్ కూడా కరెక్ట్ చేస్తారు. అట్లా కరెక్ట్ చేయడం వల్ల అందరికీ హెల్ప్ అవుతుంది. ఎవరైతే కరెక్ట్ పెట్టారో వాళ్ళకి మార్క్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ టిక్ పెట్టాలి, కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్వశ్చన్ ఐడి అడుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో క్వశ్చన్ ఐడి అనేది మీరు తీయాలి. అందులో ఇవరిదాకా చెప్పిన కదా మీకు క్వశ్చన్ ఐడి అని చెప్పేసి, ఈ క్వశ్చన్ ఐడి అనేది, ఆ క్వశ్చన్ ఐడి ఇంతకుముందు చెప్పిన కదా, మాస్టర్ క్వశ్చన్ పేపర్కి ఇలా క్వశ్చన్ ఐడి చూసుకొని ఆ క్వశ్చన్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ప్రిలిమినరీ కీ, అంటే ప్రిలిమినరీ కీ అంటే ఆ కీలో ఏదైతే ఆప్షన్ ఇచ్చారో అది ఇక్కడ పెట్టాలి. 1 2 3 4. ఫర్ ఎగ్జాంపుల్ కీలో ఆప్షన్ 1 ఇచ్చారు, కీలో ఆప్షన్ 1 ఇస్తే మనం ఇక్కడ క్వశ్చన్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ ఆప్షన్ 1 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కీలో ఆప్షన్ 1 ఇచ్చారు. సో ఆ ఆప్షన్ అనేది ఇప్పుడు ఏంది అది అంటే గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్, అంటే కీలో ఆన్సర్ రాంగ్ ఉంది. సో రాంగ్ ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్, అంటే కొన్ని ఆప్షన్స్కి 4 ఆప్షన్స్ ఉంటే అందులో 2 ఆప్షన్స్ కరెక్టే ఉంటాయి. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నాయి, యాక్చువల్గా ఒకటే కరెక్ట్ ఆన్సర్ ఉండాలి, బట్ 2 కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి కొన్నిటికి. అలాంటివి ఏమన్నా ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే నో కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద గివెన్ ఆప్షన్, అసలు 4 ఆప్షన్స్లలో ఒక్క ఆప్షన్ కూడా కరెక్ట్ కాదనుకో, అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొకటి ఇన్కంప్లీట్ క్వశ్చన్, రాంగ్ క్వశ్చన్, అంటే అసలు ఆ క్వశ్చనే రాంగ్, అవుట్ ఆఫ్ సిలబస్ ఉంది అంటాం కదా, సిలబస్లో నుంచి ఈ క్వశ్చన్ రాలేదన్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం అయితే ఫస్ట్ ఆప్షన్ గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్, ఆన్సర్ రాంగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. మ్యాక్సిమం ఏదో ఒక ఆన్సర్ వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇదే ఉంటుంది అన్నట్టు. సో ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్ కీలో ఏ ఆప్షన్ ఉంది అది సెలెక్ట్ చేసుకొని, అది తప్పు ఉంటే తప్పు అని పెట్టాలి, మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటే మల్టిపుల్ ఆన్సర్ పెట్టాలి, నో కరెక్ట్ ఆన్సర్, అసలు ఆన్సరే లేదు 4 ఆప్షన్స్లో అంటే ఇది పెట్టాలి. పెట్టినాక ఇప్పుడు కింద ఏంటిది క్లెయిమింగ్ రెస్పాన్స్, అంటే ఇప్పుడు మనదన్నట్టు ఇప్పుడు మనం చెప్పాలి ఆ 4 ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ ఆన్సర్, 1 2 3 4 వాళ్ళు ఇచ్చిర్రు. ఇప్పుడు పైన నేను చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్ 1 వాళ్ళు ఇచ్చిర్రు ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి, బట్ యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ ఏంది ఆప్షన్ 3. సో ఇక్కడ ఏంది క్లెయిమింగ్ రెస్పాన్స్ దగ్గర ఆప్షన్ 3 అని పెట్టుకోవాలి, అంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. మళ్ళీ జస్టిఫికేషన్ అంటే ఇక్కడ రాయాలి, మనం టైప్ చేయాలి. ఇక్కడ ఏం జస్టిఫికేషన్ ఇవ్వాలి, మనం ఏం టైప్ చేయాలంటే ఆన్సర్ అనేది మీరు తప్పిచ్చిర్రు, దీనికి సంబంధించింది ఇది కరెక్ట్ ఆన్సరు, ఎందుకు అని అంటే ఇది అని చెప్పేసి దాని మ్యాటర్ రాయాలి. ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉందో అది రాసినాక దానికి ప్రూఫ్, ఇక్కడ ప్రూఫ్ ఉంది కదా అప్లోడ్ ప్రూఫ్ అని చెప్పేసి, ఇక్కడ మీ డిగ్రీ సెమిస్టర్ బుక్లో లేదంటే ఏదైనా గవర్నమెంట్ తెలుగు అకాడమీ బుక్కో, ప్రైవేట్ పబ్లికేషన్స్ కూడా పెట్టొచ్చు, కానీ బెటర్ ఏదైనా గవర్నమెంట్ బుక్ పెడితే బెటర్ అన్నట్టు. గవర్నమెంట్కి సంబంధించిన బుక్స్ ఉంటాయి కదా, అందులో వెతికి కరెక్ట్ ఆన్సర్ ఆ టాపిక్కి సంబంధించింది వెతికి అది ఫోటో తీసి పెట్టాలి. ఇక్కడ ప్రూఫ్ లాగా చూసుకోరి, కావాలంటే చదువుకోరి అని చెప్పేసి ప్రూఫ్ లాగా పెట్టి, నెక్స్ట్ ఇక్కడ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఉంది,
ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఏటీఎం కార్డు అంటే డెబిట్ కార్డు. మీ ఏటీఎం కార్డు సెలెక్ట్ చేసుకొని ఏటీఎం నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ చేయరు. లేదంటే ఇక్కడ యూపీఐ ఆప్షన్ కూడా ఉంది. బట్ యూపీఐ తోటి పేమెంట్ చేస్తే పేమెంట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం యూపీఐ అవాయిడ్ చేసి ఏటీఎం కార్డు తోటి చేయరు. సో ఇది చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ టిక్ పెట్టాలి. సబ్మిట్ అబ్జెక్షన్ మీద క్లిక్ చేయాలి. చేస్తే మీకు సబ్మిట్ అయిపోతుంది, పేమెంట్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది అన్నట్టు. సో ఈ విధంగా మీరైతే అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. సో ఇది మెయిన్ థింగ్ ఏంటంటే వేరే వాళ్ళు అబ్జెక్షన్ పెట్టినా కూడా వాళ్ళు కరెక్ట్ చేస్తే ఆ మార్క్ అనేది అందరికీ యాడ్ అయిపోతుంది, కరెక్ట్ పెట్టిన వాళ్ళందరికీ. సో మీరు పెట్టినా పెట్టకుండా వేరే వాళ్ళు పెట్టినా కూడా అది వాళ్ళు ఎడిట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ పెడితే మనకి సెట్ అయిపోతుంది అన్నట్టు. సో ఈ విధంగా పెట్టుకోరు, సింపుల్. ఓకేనా. మాస్టర్ క్వశ్చన్ పేపర్ కీని చూసుకోరి, క్వశ్చన్ ఐడి నోట్ చేసుకోరి, అబ్జెక్షన్లో క్వశ్చన్ ఐడి ఎంటర్ చేయర్రి, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంది పెట్టుర్రి, అండ్ కరెక్ట్ ఆన్సర్ ఏంది పెట్టుర్రి, జస్టిఫికేషన్ ఇయ్యుర్రి, ప్రూఫ్ అప్లోడ్ చేయర్రి, సబ్మిట్ చేయర్రి. కరెక్ట్ ఆన్సర్ అయిందనుకో మీరే కరెక్ట్ ఉన్నారనుకో, వాళ్ళ సైడ్ నుంచి తప్పు ఉందనుకో మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తాయి వితిన్ 1 వీక్. సో దిస్ ఈజ్ ఆల్ ద ప్రాసెస్. కంపల్సరీ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. కంపల్సరీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోరి, వీడియోని లైక్ చేయరి, హైప్ చేయరి, అండ్ మన వాళ్ళందరికీ సిపి గేట్ రాష్ట్రాలందరికీ షేర్ చేయరి. దీని లాస్ట్ డేట్ మళ్ళీ ఇప్పుడే 19/20 2 డేసే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి తొందర అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోరి. ఓకేనా. ఉంటా మరి. బాయ్. సైనింగ్ ఆఫ్. దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్.